హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా బాబు, నా బాబు ఎక్కడున్నాడు అని ఏడుస్తూనే ఉంటుంది. జేడి కేడి ఇద్దరూ అలా ఇంకా బాబుని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు. కౌశికి తన బిడ్డని చూసి చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. బాబు అని పాపం వాళ్ళని వచ్చి ఆ బాబుని తన చేతిలోకి తీసుకొని బాబుని చూస్తూ ప్రేమగా, నువ్వు లేకపోతే ఎంత కంగారు పడిపోయానో తెలుసా, ఇవాళ నువ్వు దొరకకపోతే నా ప్రాణమే పోయేది. థ్యాంక్ యూ జేడి కేడి, మీరు నాకు ఏమవుతారో తెలీదు, మన మధ్యలో ఏ సంబంధం ఉందో తెలీదు, కానీ నాకు ఎప్పుడు కష్టం వచ్చినా మీరు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ జేడి, థ్యాంక్ యూ సో మచ్ కేడి అని పాపం ఇద్దరికి నమస్కారం పెడుతూ ఉంటారు. కౌశికి, అయ్యో మేడం, మీరు మాకు అభిమానం చూపిస్తే చాలు, మీరు ది గ్రేట్ రిపోర్టర్, మీరు చూపించిన వెలుగు నిజాల వల్లే చాలామంది మాకు చేతికి దొరికారు, చాలామంది క్రిమినల్స్ని పట్టుకోవడానికి మీరు మాకు హెల్ప్ చేశారు. అయినా జగదాత్రి కేదార్లు కంప్లైంట్ ఇవ్వడం వల్లే మేము కూడా ఈ వర్క్ని ఫాస్ట్ చేశాం. ఇంకా వెంటనే వైజయంతి, అవునవును, దెయ్యాల్లాగా వాళ్ళే బాబుని ఎత్తుకెళ్ళి దేవతల్లాగా కంప్లైంట్ ఇచ్చి బాబుని వెనక్కి రప్పించారు, వాళ్ళ ఏషాలు ఎవరికి తెలీదు అని అంటుంది వైజయంతి. వైజయంతి అని సుధాకర్ వైజయంతి చెంప మీద కొడతాడు. ఇంకొకసారి జగదాత్రి కేదార్ల గురించి ఒక్క మాట అన్నా ప్రాణం తీస్తాను. జేడి కేడి, చెప్పండమ్మా, అసలు ఈ కిడ్నాప్ ఎలా జరిగింది, బాబు ఎలా మిస్ అయ్యాడు, దీని వెనుక ఉన్నది ఎవరో మేము తెలుసుకోవాలి, చెప్పండమ్మా అని అడుగుతారు సుధాకర్. అంటే సార్ అది అని పాపం జేడి తడబడుతూ ఉంటుంది. జేడి, ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు జైల్లో ఉండాల్సిందే, చెప్పండి చెప్పండి ప్లీజ్ అని అడుగుతుంది కౌశికి. బాబు కిడ్నాప్కి వెనుకున్న కారణం యువరాజ్ అని చెప్తుంది జేడి. ఒక్కసారిగా సుధాకర్, కౌశికి, వైజయంతి, నిషిక అందరూ షాక్లో ఉంటారు. వెంటనే వైజయంతి, ఏందమ్మీ నీకు ఎలా కనబడుతున్నాడు మా యువరాజ్, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా యువరాజ్ చేశాడని చెప్తే మేము ఎలా ఒప్పుకునేది, అయినా యువరాజ్కి ఏమవసరం, వాళ్ళ సొంత అక్క కొడుకుని ఎక్కడైనా మేనమామే కిడ్నాప్ చేస్తాడా, ఇదేదో కావాలని చేస్తున్నారు, చూసావా అబ్బా, నేనెంత చెప్తున్నా నువ్వు వినలేదు, ఆ జగదాత్రి కేదార్లే యువరాజ్ని ఇరికించడానికి చూస్తున్నారు అని ఇంకా దబాయించేస్తూ ఉంటుందన్నమాట. వెంటనే వైజయంతి, మేడం, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, సాక్ష్యాలు ఉంటేనే మా నోట్లో నుండి పేరు బయటికి వస్తుంది. కల్పన అని పిలుస్తాడు కేదార్. ఇంకా ఎవరైతే ఆ మాఫియా లీడర్ ఉన్నారో ఆమెను అక్కడికి తీసుకువస్తారు. చెప్పు, ఇతనేనా బాబుని నీకు ఇచ్చింది అని అడుగుతారు. అవును, ఇదిగో ఇతనే యువరాజ్, బాబుని నా దగ్గరికి తీసుకువచ్చి డబ్బులు కూడా తీసుకోలేదు, గిఫ్ట్గా ఇస్తానని ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్తుంది ఆ మాఫియా లీడర్. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట యువరాజ్, ఏమీ చేయలేకపోతూ ఉంటాడు. అది మాత్రమే కాదు, ఈవిడ అబద్ధం చెప్తుంది అని అనుకుందాం, కానీ మాకు టీషర్ట్ పీస్ దొరికింది, ఇది యువరాజ్ టీషర్టే, కావాలంటే చూసుకోండి. సో యువరాజ్, కౌశికి గారి బాబుని కిడ్నాప్ చేసిన కారణంగా నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని అంటుంది జేడి. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోయి కుప్ప కూలిపోతారనమాట పాపం కౌశికి. ఇంకా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే యువరాజ్ని హ్యాండ్ కఫ్స్ వేసి జేడి అండ్ కేడి ఇద్దరు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. సుధాకర్, ఆగండి అని అంటారు. వెంటనే యువరాజ్ వెనక్కి వచ్చి, నాన్న, నాకు తెలుసు నువ్వు నన్ను కాపాడతావని తెలుసు, నాన్న నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పండి నాన్న, చెప్పండి నాన్న అని అడిగేసరికి యువరాజ్ చెంప మీద కొడతారు సుధాకర్. ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు. ఎలా పుట్టావురా నా కొడుగ్గా నువ్వు, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది, చూస్తున్నావు కదా, చిన్నప్పటి నుండి చూస్తున్నావు కదా కౌశికిని, కౌశికి అడుగుజాలల్లోనే పెరిగావు కదరా, అలాంటిది పాఠాలు చెప్పిన గురువునే వెన్నుపోటు పొడిచేలాంటి ఇంత నీచానికి దిగజారి ఆస్తి కోసం ఏదైనా చేస్తావరా, ఛీ, నువ్వసలు మనిషివేనా అని గట్టిగా ఇంకా వార్నింగ్ ఇస్తూ తిడుతూ ఉంటారు సుధాకర్. బావా, ఎందుకు అలా అంటున్నావు, మన అబ్బోడి మీద వీళ్ళందరూ
ఆడు తప్పులు చేశాడు కరెక్టే, కానీ వాడు మన కొడుకు బావా, కాబట్టి వాడిని నువ్వే విడిపించాలి అని అంటుంది వైజయంతి. ఏయ్, చంపేస్తా ఇంకొకసారి నీ నోట్లో నుండి మాట వస్తే. ఏంటి, వాడు మన కన్న కొడుకా, కాబట్టి నేను కాపాడాలా? అంటే కన్న తీపి నీకు మాత్రమే ఉంటుందా? తల్లి కొడుకుల బంధం నీకు మాత్రమే ఉంటుందా? ఏ కౌశికి మనిషి కాదా? తను ఒక బిడ్డకి జన్మనిచ్చి మీ మధ్యలో ఎలా అయితే తల్లి కొడుకుల బంధం ఉంటుందో కౌశికి వాళ్ళ బిడ్డకు కూడా అలానే ఉంటుంది కదా. మరి ఆ బంధాన్ని వేరు చేస్తానంటున్న వీడికి ఎలాంటి శిక్ష పడాలి? గట్టి శిక్ష పడాలి కదా. చూడు వైజయంతి, ఏ విషయంలో నువ్వు యువరాజ్ని సమర్థించినా నేను ఊరుకున్నాను, కానీ ఈ విషయంలో కూడా నువ్వు సమర్థించాలనుకుంటే మాత్రం నీ మీద కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నీ మీద కూడా నాకు డౌట్గా ఉంది. వీడు ఒక్కడే ఈ పని చేశాడంటే నేను నమ్మలేను. మీరందరూ కలిసే చేశారని కంప్లైంట్ ఇస్తే వీడితో పాటు నువ్వు కూడా జైలుకు వెళ్తావా అని అడుగుతారు సుధాకర్. ఒక్కసారిగా నిషిక అండ్ వైజయంతి ఇద్దరూ వెనకడుగు వేస్తారు. ఇంకా యువరాజ్ని పోరా బయటికి అని గట్టిగా గడిసేసేసరికి అలా ఇంకా యువరాజ్ అరెస్ట్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. జేడీకేడీ మనసులో పాపం చాలా బాధపడుతూనే యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. మావయ్య, వదిన ఎక్కడా అని అడుగుతుంది జగదాత్రి. బాబు దొరికాడు కదా నాన్న అని అడుగుతారు తెలియనట్లు కేదార్. బాబు దొరికాడు, జేడీకేడీలే తీసుకొచ్చి అప్పచెప్పారు, కానీ మీ వదిన పరిస్థితి చూస్తుంటేనే చాలా బాధగా ఉందమ్మా. పాపం తన రూమ్లోనే డోర్ వేసుకొని ఎంతకి రావటం లేదు, నేను ఎంత పిలిచినా అక్కడే ఉంది, మీరు వెళ్ళి మాట్లాడండి అని అంటారు సుధాకర్. ఇంకలా పాపం జగదాత్రి అండ్ కేదార్ కౌశికిని వెళ్ళి చూడగానే ఒక డార్క్ రూమ్లో ఎలాంటి లైట్ లేకుండా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు కౌశికి. స్విచ్ ఆన్ చేసి, వదినా, ఏంటి వదినా ఇలా కూర్చున్నారేంటి, బాబు ఏడుస్తూనే ఉన్నాడు వదినా అని పాపం ఓదారుస్తూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్. ఏం చేయమంటావు దాత్రి, నన్నేం చేయమంటావు? ఈ బాబు ఆస్తుల కోసమైనా మనుషుల బంధాలు బంధుత్వాలు అన్నిటికీ డబ్బేనా? డబ్బు కాకుండా మనిషికి మించిన బంధాలు ఉండవా? డబ్బు కోసం చిన్నప్పటి నుండి నా చేతులతో ఎత్తుకొని పెంచాను యువరాజ్ని. అలాంటిది వాడే నా కొడుకుని అలా చేయడానికి కారణం డబ్బే కదా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు దాత్రి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని పాపం కౌశికి చాలా బాధపడుతూ ఉంటుంది. వదినా, ఏంటి వదినా, ఏంటా మాటలు? వద్దొదినా, మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్, అలాంటిది మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు వదినా. అయినా ఇప్పుడు ఏం జరిగిందని ఎవరు ఎలాంటి వారో తెలిసింది, ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉంటారు. అయినా మీకు ఒక తోడు ఉండాలి వదినా. మీరు మీ భర్తకి కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నారు. మీరు మీ పాప బాబు మొహం చూసైనా వాళ్ళ కోసమైనా భవిష్యత్తు బాగుండాలి కదా. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా? మీ బాబుని వాడిని అనాథగా వదిలేస్తారా అని అంటుంది పాపం జగదాత్రి. పాపం వెంటనే కౌశికి జగదాత్రిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. వదినా అని కన్నీళ్లు తుడుస్తూ, మీరేమీ బాధపడకండి వదినా, వాడికి జరగాల్సినవన్నీ మనం చూసి తీరాలి. వాడికి ఇంకొన్ని రోజుల్లో బారసాల జరుగుతుంది. ఇదిగో 2 రోజుల్లో బారసాల జరిపించాలి. కాబట్టి మీరు బాబు గురించి ఆలోచించండి. అన్నయ్యతో కూడా మేం మాట్లాడతాం. మీకు ఏం జరిగినా పక్కన ఉండి ధైర్యం చెప్పడానికి అన్నయ్య కావాలి కదా వదినా. బారసాలకి అన్నయ్యని కూడా పిలుద్దాం వదినా. మీరు ఈ ఒక్కసారికి నా మాట వినండి, రండి నిద్రపోండి అని చెప్పి పాపం ఇంకా ప్రేమగా నిద్రపుచ్చుతూ ఉంటారు కౌశికిని బాబుని. ఇదంతా ఇంకా దూరం నుండి చూస్తూ ఉంటారు వైజయంతి అండ్ నిషిక. చూసావా అమ్మి, అబ్బోడు జైల్లో ఉన్నాడని ఇంత కూడా బాధ లేదు, వీళ్ళకి మృగాల్లాగా ఆలోచిస్తున్నారు అని అంటుంది వైజయంతి. రేపు వెళ్ళి యువరాజుని కలిసి మాట్లాడదాం అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది నిషిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి వాళ్ళ బాబుని హాల్లోకి తీసుకువస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఏమ్మా, నీకు ఇంకొక 2 రోజుల్లో బారసాలు జరగబోతుంది, రా స్నానం చేస్తూ అని చెప్పి ఇంకలా స్నానం చేపిస్తూ ఉంటారు కౌశికి వాళ్ళ బాబుకి. పాపం కౌశికి అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. సుధాకర్ కూడా అలా పాపం వాళ్ళ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. దాత్రి, కేదార్, మీరు లేకపోతే కుటుంబం ఏమైపోతుందా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. చాలా
చాలా థ్యాంక్స్ అని అంటారు సుధాకర్. మావయ్య, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి మావయ్య? మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. మీరిప్పుడు ఆలోచించాల్సింది మీ మనవడికి ఏం పేరు పెట్టాలా అని, ఎవరి పేరు పెట్టాలా అని, ఆ విషయం ఆలోచించండి అని నవ్వుతూ ఉంటుంది ధాత్రి. అవును, వీడి బారసాల కదా, ఏం పేరు పెడదాం అని చెప్పి హ్యాపీగా ఇంకా నవ్వుకుంటూ ఉంటారు కౌశికి, సుధాకర్, జగదాత్రి, కేదార్. ఇది ఇలా ఉండగా నిషిక, వైజయంతి జైలుకి రీచ్ అవుతారు. పోలీస్ స్టేషన్లో యువరాజ్ని కలవాలని యువరాజ్ దగ్గరికి వెళ్తారు. హబ్బోడా అని చూస్తూ ఉంటుంది. యువరాజ్ జైల్లో ఇంకా అలా ప్రిజన్లో ఉంటాడనమాట. ఎందుకొచ్చారు ఇక్కడికి అని అడుగుతాడు యువరాజ్. రే అబ్బోడా, నువ్వేమి బాధపడొద్దు. నిన్ను ఏం చేసైనా, నా తల తాకట్టు పెట్టైనా నిన్ను విడిపించుకుంటాను రా అబ్బోడా. నువ్వు ఇక్కడ జైల్లో మగ్గిపోతుంటే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారా, వాళ్ళని బయటకు వచ్చాక విడిచిపెట్టకూడదు అని అంటుంది వైజయంతి. అమ్మా, నేను వేసే ప్లాన్ నాకుంది. వాడికి బారసాల జరిపిస్తారు కదా, ఆ లోపు నేను బయటికి వచ్చేస్తాను. నా ప్లాన్ ఏంటి అనేది మీరు కూడా ఊహించలేరు. అలాంటి ట్విస్ట్ ఇస్తా. ఏ చేత్తో అయితే ఆ జగదాత్రి, కేదార్ వల్ల నేను నాన్న చేతిలోండి బయటకి గెంటేయబడ్డానో అదే చేత్తో లోపలికి రమ్మనేలా నేను చేసుకుంటాను. ఈ విషయంలో మీరు కూడా ఏమి తేలినట్టు ఉండండి, సరేనా? ఇకపై ఆ ఆస్తి కోసం మాత్రమే కాదు, ఈ యువరాజ్ 2.0 అంటే ఏంటో చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా అని యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.